నమస్తే. ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. 2025 మహాకుంభమేళను 12 ఏండ్లకు ఒకసారి ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ద్వారా తెలుసుకుందాం. మహాకుంభమేళ 2025 హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళను నిర్వహిస్తూ ఉంటారు. దీనికోసం హిందూ బంధువులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో హిందూ భక్తులు తరలి వస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళను ప్రతి 6 ఏండ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి 12 ఏండ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార, ఉజ్జయిని, నాసిక్లలో నిర్వహిస్తారు. ఇంతకు ముందు 2013లో ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళను నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్థానం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యతలేంటి? కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ద్వారా తెలుసుకుందాం. కుంభమేళ స్నానానికి దాదాపుగా 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతున్నారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకి సగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు ఈ కుంభమేళాలకు తరలి వస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం, లక్ష్మీదేవి వంటివి కూడా బయటికి వచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. అయితే అమృతం ఎక్కడైతే భూమిపైన పడిందో అక్కడ కుంభమేళ అనేది స్టార్ట్ చేశారు. ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. అందుకే ప్రతి 12 ఏళ్లకోసారి ఈ మహాకుంభమేళ నిర్వహిస్తాడు. ఎందుకంటే గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ లో స్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభమేళలో బృహస్పతి మేషంలో, సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏండ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి
కుంభమేళ నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 114 సంవత్సరాలతో సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 13 జనవరి 2025 పుష్య పూర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి 2025 రోజున మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్యస్థానం ముగుస్తుంది. కాబట్టి హిందూ భక్తులందరూ 2025లో జరిగే మహాకుంభమేళాలో పాల్గొని ఆ దేవదేవుడి అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుంటున్నాం. Yeah.